పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా అదే చేస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతల పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సందర్భంగా పాకిస్తాన్లోకి ప్రవేశించి కునార్ కాబుల్ నది నీటి ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్లాన్ చేసింది. కునార్ నదిపై వీలైనంత త్వరగా డ్యాంల నిర్మాణం చేపట్టాలని భావిస్తోంది. సుప్రీం నేత మౌలావి హిబాతుల్లా అకుండ జాదా ఇప్పటికే ఆ దిశగా ఆదేశాలు ఇచ్చారు. డ్యాం నిర్మాణాల పనులను వీలైనంత వేగంగా ప్రారంభించాలని జల ఇంధన మంత్రిత్వ శాఖలను ఆదేశించారు. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ జల ఇంధన మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. విదేశీ సంస్థల కోసం ఎదురు చూడకుండా దేశీయ కంపెనీలతోనే ఒప్పందాలు కుదుర్చుకోవాలని సుప్రీం లీడర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని సమాచార శాఖ ఉప మంత్రి మొహజర్ ఫరీషా తెలిపారు. భారత్ తర్వాత పాకిస్తాన్కు నీటి సరఫరాను పరిమితం చేసే వంతు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కు వచ్చిందంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ పర్వతాల్లో పుట్టే 480 కిలోమీటర్ల పొడవైన కునార్ నది పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లోకి ప్రవేశించి కాబుల్ నదిలోకి కలుస్తుంది. కునార్ నదిపై డ్యాం నిర్మిస్తే దాని ప్రభావం కాబుల్ నదిపై, ఆ తర్వాత సింధు నదిపై పడుతుంది. దీంతో పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాతో పాటు పంజాబ్ ప్రావిన్స్ లో కూడా సాగునీరు, తాగునీటి అవసరాలకు తీవ్ర సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉంది. ఆఫ్ఘాన్ ఏకపక్ష నిర్ణయాలు ప్రాంతీయంగా తీవ్ర నీటి సంక్షోభానికి దారితీయవచ్చని పాకిస్తాన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకవైపు పాకిస్తాన్కు నీటిని నియంత్రించాలని తాలిబాన్లు నియంత్రిస్తుండగా, మరోవైపు వారం రోజుల క్రితమే ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి భారత్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జల విద్యుత్ ప్రాజెక్టులు, డ్యాంల నిర్మాణాలపై సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని నిర్ణయించారు. భారత్ సహాయంతో నిర్మించిన సల్మా డ్యాం, త్వరలో చేపట్టబోయే షహతూత్ డ్యాం ప్రాజెక్టులు దీనికి నిదర్శనం.